వంటింట్లో గ్యాస్ సిలిండర్ శబ్దం వినపడి పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వెళ్లిన విక్రమ్. ఎన్నిసార్లు చెప్పాను వనజ, నీకు గ్యాస్ సిలిండర్ అయిపోతే నన్ను పిలువు, నేను వచ్చేది కొత్తది పెడతాను. అయినా వినకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ భార్య చేతిలో గ్యాస్ పైపుని తీసుకొని కొత్త సిలిండర్ బిగించి 1-2 సార్లు లీక్ అవుతుందో లేదో లోపల చూసి పెట్టి వెళ్లిపోయాడు విక్రమ్. ఏంటి విక్రమ్ ఇది, ప్రతి చిన్న విషయానికి ఇంత భయపడిపోతే ఎలా? నువ్వేదో పనిలో ఉన్నావు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే చేసుకుందాం అని అనుకున్నా. దానికే ఇంత కంగారు పడిపోయావు. చూడు, చెమటలు కూడా పడుతున్నాయి. అదంతా నీకు అనవసరం. నేను ఎంత పనిలో ఉన్నా లేదా ఆఫీస్లో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వచ్చి మారుస్తాను అంతే అంటూ కోపంతో వెళ్ళిపోయాడు. విక్రమ్ ని చూసి నేనంటే ఎందుకో ఇంత ప్రేమ ఈయనకు అనుకుంటూ తనలో తానే నవ్వుకుంది వనజ. ఏమండి, రేపు సాయంత్రం నా స్నేహితురాలి కొడుకుది మొదటి పుట్టినరోజు. మమ్మల్ని జంటగా రమ్మని చాలాసార్లు కాల్ చేసింది. సరే, రేపు సాయంత్రం 1 గంట పర్మిషన్ తీసుకుని వచ్చి నిన్ను వదిలి వెళ్తాను అని అన్నాడు విక్రమ్. మీకెందుకండి అంత శ్రమ, నేను ఆటోలో వెళ్తాను లేదా క్యాబ్ లో వెళ్తాను లేండి. అలా ఎలా పంపిస్తాను నిన్ను ఒంటరిగా అంత దూరం, నేను వచ్చి తీసుకువెళ్తానులే. సరే, మీ ఇష్టం అండి అంది వనజ. అన్నట్టుగానే సాయంత్రం వచ్చి భార్యని తన స్నేహితురాలి ఇంట్లో వదిలి మరలా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రి మరలా భార్యని స్నేహితురాలి ఇంటి దగ్గర వెళ్లి భార్యని ఇంటికి తీసుకొని వచ్చాడు విక్రమ్. రాత్రికి భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నారు విక్రమ్. వనజ కూడా ఇంట్లో పని ముగించుకొని వచ్చి భర్త పక్కన పడుకొని కొంతసేపు భార్య మీద చెయ్యి వేసి, ఎందుకండి నేనంటే నీకంత ప్రేమ అని అడిగింది. ఎందుకో తెలియదు వనజ, కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని మాత్రం తెలుసు అన్నాడు వనజ వైపు తిరిగి. అయినా నాకేమైతుందండి అంది నవ్వుతూ. అది కూడా తెలియదు వనజ, కానీ నేను బ్రతికేది ఉన్నంత వరకు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అంటూ నిద్రలోకి జారుకున్నాడు. బాగా అలిసిపోయిన మూలంగా త్వరగా నిద్ర పట్టేసినట్లుంది అనుకొని వనజ నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత భార్య వైపు తిరిగి ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యని చూస్తూ, నువ్వు నా ప్రాణం వనజ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చిన్నప్పుడు అందరూ అంటుండేవారు, మనం ఎక్కువ దేన్ని ఇష్టపడతామో అని అంత త్వరగా మన నుండి దూరం అయిపోతుంది అనేవారు. అందుకోనేమో నేను అందరికన్నా ఎంతోగానో ప్రేమించిన మా అమ్మ, మా నాన్న నా నుండి దూరం అయిపోయారు. నేను ఎంతగానో ఇష్టపడే స్నేహితుడు దూరం అయిపోయారు. చివరికి నాకంటూ ఈ లోకంలో మిగిలింది నువ్వే వనజ. ఇప్పుడు నువ్వు కూడా నా నుండి దూరం అయిపోతావేమో అని నా భయం. అదే జరిగిన రోజు నీతో నేను కూడా రాత్రి పడుకుంటాను, నీతోనే ఉంటాను అంటూ కంటతడి పెట్టుకుంది భార్య నుదుటిపై ముద్దు పెట్టాడు.